హాయ్ అండి అందరికీ, నేను మీ రాజేశ్యామ్ని మళ్ళీ మీ అందరి కోసం ఒక స్పెషల్ కర్రీని తీసుకొచ్చాను. నిజంగానే ఈ కర్రీ స్పెషలేనండోయ్. ఎందుకు అంటే నేను ఒక స్పెషల్ పర్సన్ దగ్గర అయితే ఈ కర్రీని నేర్చుకున్నాను కాబట్టి. ఆ స్టోరీని కూడా మీకు చెప్పేస్తాను. లాస్ట్ వరకు వీడియో చూసేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి కట్ చేసుకుని ఉంచుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అందులో వేసేయండి. వేసి 2 times కలపండి. కలిపిన తర్వాత కొంచెం కరివేపాకు, అలానే కొంచెం దంచిన అల్లమైనా పర్వాలేదు, లేదు చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లమైనా పర్వాలేదు, అది మీ ఇష్టం. నేనైతే దంచి వేసాను. చూడండి, ఈ విధంగా అయినంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత టమాటా పీసెస్, టమాటాలు కూడా చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి. ఎందుకు చిన్నవి అంటున్నానంటే బాగా వేగుతాయి, అలానే టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అందుకోసమనే చిన్నవి అని చెప్పడం, ముఖ్యంగా ఈ కర్రీకి వచ్చేసరికి. అలానే కొంచెం సరిపడా సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని టమాటా బాగా ఫ్రై అయినంత వరకు కూడా కలుపుతూ ఉండండి. టమాటాని 2 or 3 minutes వేపిన తర్వాత టమాటా స్మాష్ చేస్తూ కలపండి. ఆ ప్రాసెస్ కూడా వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇలా అయిన తర్వాత చూడండి, అది కూడా సేమ్ ప్రాసెస్. స్మాష్ చేస్తూ కలుపుతూ ఉండండి. చూడండి, ఈ విధంగా. ఇదిగోండి, ఈ విధంగా అయినంత వరకు కూడా బాగా స్మాష్ చేస్తూ నీట్గా కలుపుకోండి, అడుగు పట్టకుండా. ఈ విధంగా వచ్చాక కొంచెం ఆ జ్యూసీని కొంచెం బ్యాక్ జరుపుతూ ఖాళీలో ఎగ్ని వేయండి. చూసారు కదా, ఈ విధంగా ప్రతి ఎగ్కి ఖాళీ అనేది గ్యాప్ అనేది తీసుకోండి. ఆ గ్యాప్లో మాత్రమే ఎగ్ని వేయండి. ఎందుకు అంటే ఎగ్ కూడా బాగా వేగుతుంది. అదే టమాటా జ్యూస్ మీద ఇది ఎగ్ వేసామనుకోండి, ఎగదు కదా ఫాస్ట్గా. అందుకే ఈ స్పేస్ అనేది తీసుకోవాలి. స్పేస్ అంటే కర్రీలో స్పేస్ అండోయ్, ఆకాశం మీద ఉన్న స్పేస్ కాదు. నేను 4 eggs కాబట్టి చిన్న పాన్ తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ ఎగ్స్ కావాలి అనుకుంటే కొంచెం పెద్ద పాన్ తీసుకొని పెద్ద పాన్లో వండుకోవచ్చు. మాకు తెలుసులే అని అనుకోకండి, చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. అలానే ఎగ్స్ వేసేసిన తర్వాత వాటి మీద మాత్రమే కొంచెం పసుపు, కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా వేసుకోండి. అలానే ఎగ్స్ వేసిన వెంటనే ఒక 2-3 minutes వెయిట్ చేయండి. వెంటనే రివర్స్ చేయొద్దు. ఎందుకంటే ఎగ్ అనేది ఇంకా ఉడకదు కాబట్టి. అందుకు రివర్స్ చేస్తే మధ్యలోనే బ్రేక్ అయిపోద్ది. ఆల్రెడీ నేను చేసిన మిస్టేక్ అది చెప్తున్నాను, అందుకోసమని. ఇప్పుడు నా ఫస్ట్ ఎగ్ అనేది మిస్టేక్ అయిపోయింది, అంటే మధ్యలోనే వీడిపోయి 2 ముక్కలుగా అయిపోయింది. చూసారు కదా, ఈ లెఫ్ట్ సైడ్లో ఉంది అది. అందుకే ఒక 2-3 minutes వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత రొటేట్ చేసుకోండి. అలానే దీనికి సిమ్లో మాత్రమే ఉంచండి. ఇది ఎగ్స్ వేసిన నుంచి కూడా సిమ్లో మాత్రమే ఉంచండి, ఎందుకంటే అడుగు పెట్టేస్తుంది కాబట్టి. ఓకేనా అండి, ఇది ప్రాసెస్. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు స్టోరీ అని చెప్పాను కదా, స్టోరీలోకి వెళ్ళిపోదాం. 10 or 12 years బ్యాక్ మా హస్బెండ్ కాకినాడ వెళ్ళారు, ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి. అక్కడ బయట ఫుడ్ తిందామని బయటికి వెళ్ళారు. అక్కడ ఈ కర్రీని అయితే టేస్ట్ చేశారంట. వాళ్ళకి అడిగి ఎలా అండి, ఏంటండి ఇది అంటే వాళ్ళు చెప్పారంట, ఇది ఎగ్ బాత్ అంటారండి, దీన్ని ఇలా ఇక్కడ స్పెషల్, ఇది మా హోటల్లో స్పెషల్ అని చెప్పారంట. అప్పుడు దాని ప్రాసెస్ ఏంటో కనుక్కొని నాకు వచ్చి చెప్పి ప్రయోగం చేయించారన్నమాట. నేను మా హస్బెండే నేర్చుకున్నాను ఈ కర్రీని. అదే నా ఫస్ట్ కర్రీ అతని దగ్గర నేర్చుకోవడం. ఇప్పటికీ కూడా వారానికి 2 or 3 times వండుతాను ఈ కర్రీని, అంత ఇష్టం మా వాళ్ళకి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా వంటకాలు కావాలంటే కామెంట్ చేయండి, నా స్టైల్లో చేసి మీకు వీడియో పంపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.